అందరికీ నమస్కారం. మొన్నటి ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు ఇక్కడ మన దేశంలో చాలా భయంకరమైనటువంటి విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి. మనం చూసాం. ఇవాళ అటువంటి ఒక వార్తే చెబుతాను. దానికంటే ముందు ఒక చిన్న సమ్మరీ ఏంటంటే, ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ అనే శత్రు దేశంలో టెర్రరిస్ట్ క్యాంపులు, వాటి బేస్లు అవి బద్దలవ్వడం చూసాం. మనం చాలా హాయిగా ఆనందంగా ఆ విజయాన్ని పంచుకున్నాం. ఎందుకంటే మన ఆర్మీ యొక్క వీరత్వం వల్ల అది సాధ్యపడింది కనుక. కానీ ఇంటి దొంగలు, ఈ దొంగల ముఠా, ఆ శత్రు దేశపు ముఠా కంటే ఇది ప్రమాదకరమైనది. వీళ్ళు రకరకాల రూపాల్లో ఉన్నారు. సామాన్యుల నుంచి మొదలుకొని ప్రభుత్వ అధికారుల దాకా, రాజకీయ నాయకుల దాకా ప్రతి ఒక్కరూ కూడా ఈ శత్రుదేశపు అభిమానులో లేకపోతే సానుభూతిపరులు ఉన్నారు. కలుగుల్లో ఎలకల్లా అక్రమ వలసదారులు రావడం చూసాం. దశాబ్దాల తరబడి ఇక్కడే ఉండి బొక్కుతూ ఉన్నటువంటి పాకిస్తానీయులను చూసాం, అక్రమంగా ఉంటున్న వాళ్ళు. అంతేకాదు మన భారత స్త్రీలను పాకిస్తాన్ వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడము చూసాం. వాళ్ళ పిల్లలు, వాళ్ళ యొక్క అత్తమామలు, వీళ్ళు వాళ్ళని తేడా లేకుండా అందరూ కూడా ఇక్కడ భోగభాగ్యాలన్నీ కూడా అనుభవించడము చూసాం. ఒక్కటా రెండా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద చిట్ట. నేను అనేది ఏంటంటే, ఈ అక్రమ వలసదారుల విషయానికి వద్దామండి. వీళ్ళు ఒకరు ఇద్దరు కాదు కదా, వేలాది మంది ఉన్నారు. వాళ్ళందరూ ఒక దగ్గర ఉన్నప్పుడు ఈ అధికారులకు కళ్ళు కనపడవా? వాళ్ళు ఒక భూమి మీదే ఉంటున్నారు కదా, ల్యాండ్ ఆక్యుపై చేసుకుని ఉంటున్నారు కదా. వాళ్ళ టెంట్లు, కరెంట్లు, రేషన్ కార్డులు, ఓటర్ కార్డులు, ఆధార్ కార్డులు ఎట్లా వస్తున్నాయి? అక్రమంగా వలస వచ్చినోడు వాడు దొంగే, కానీ ఆ దొంగకు సపోర్ట్ చేస్తున్న వ్యవస్థ, అందులో ఉన్నటువంటి అధికారులు ఇంకెంత పెద్ద దొంగ అయి ఉండాలి, ఎంత చేతకాని దద్దమ్మలై ఉండాలి. ఇవన్నీ విస్తుగొలిపే విషయాలు కావా? మనం ఎంతటి ప్రమాదంలో ఉన్నామో చూపించేటటువంటి అంశాలు కావా? ఆపరేషన్ సింధూర్ ద్వారా అటువైపే కాదు ఇటువైపు చూస్తే ఇన్ని విషయాలు బయటకు వచ్చాయి. గుజరాత్లో బీజేపీ ప్రభుత్వమే ఉంది కదా. ఆపరేషన్ సింధూర్ తరువాతనే ఎందుకు వేలాది మందిని ఈ అక్రమ వలసదారులను గుర్తించి బయటికి పంపించే ఏర్పాట్లు చేశారు? ముందంతా ఎందుకు చేయలేదు? అప్పటిదాకా వాళ్ళు చీమలు దోమల రూపంలో ఉన్నారా ఏంటి? కంటికి కనిపించలేదా? గుజరాత్లోనే అట్లా ఉంటే బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి చోటే ఇక మిగతా పార్టీలు, అవి జనరల్గానే మైనారిటీ సంతుష్టీకరణ పార్టీలు, అవి ఇంకెట్లా ఉంటాయి? వాళ్ళ నుంచి ఇంకేం ఆశిస్తాం? ఈ దేశం బాగుండాలంటే ఈ దేశస్తుల్ని బాగా చూసుకోవాలి. ఇక్కడున్న వాళ్ళు బాగుంటే చాలు. మనకి ఆ రకమైన స్వార్థం ఉండాలి. మన భారతీయులు బాగుంటే చాలు అనే స్వార్థం ఉండాలి. లేదా జెన్యూన్గా యుద్ధం వలనో, పేదరికం వలనో, ఇతరత్ర అత్యంత దారుణమైన పరిస్థితుల వలన శరణార్థుల రూపంలో మన దేశంలోకి వస్తే సేవ చేస్తాం. వారికి ఎంతో అంతో ఇచ్చి అధికారికంగా శరణార్థి హోదా ఇచ్చి కడుపు నింపుతాం. అది మన నేచర్. కానీ అక్రమంగా వలస వచ్చి తిష్ట వేసుకున్న వాడికి ఓటు హక్కు ఇవ్వడం ఏంటి? వాడు ఇక్కడ ఎవడు ఏలాలి, ఎవడు కోలాలి అని డిసైడ్ చేయడం ఏంటి? దౌర్భాగ్యకరం కాదా? జ్యోతి మల్హోత్రా లాంటి ఎంతమంది ఈ ఉన్మాదులు బయటపడ్డారు చూడండి. పాకిస్తాన్కి అమ్ముడుపోయినటువంటి దరిద్రులు. ఈ జ్యోతి మల్హోత్రా పైకి మాత్రం జై శ్రీరాము, కాషాయము, ఆలయాలకు తిరగడము, ఏమనంటే నన్ను నేను హిందువుగా ప్రొజెక్ట్ చేసుకుంటే ఎవరు నన్ను అనుమానించరు కదా అట్లా. కానీ అది చూస్తే నంగనాచి, తుంగబొర్ర, పాకిస్తాన్కి అమ్ముడుపోయినటువంటి ఒక దేశ ద్రోహి అది. ఇలా ఒక 12-13 మంది బయలుదేరారు ఈ స్పై కేటగిరీ కింద. ఇలా ఒక్కొక్క కేటగిరీలో ఈ ఆణిముత్యాలన్నీ బయటకు వస్తుంటే వీళ్ళందరినీ కలిపి ఒక పక్కకి చేరిస్తే అదొక దేశం అయిపోద్ది. అంత జనాభా ఉన్నారు. అంటే మనం ఎటువంటి పరిస్థితుల మధ్య ఉన్నామో చూసుకోండి. ఇప్పుడు నేను స్టార్టింగ్లో అన్నాను కదా ఒక వార్త చెబుతాను అని. ఆ వార్త ఇంకా భయాన్ని కలిగించేది. ఏంటి అంటే, మన మధ్యనే ఉంటూ ఆపరేషన్ సింధూర్ అటువైపు జరుగుతూ ఉంటే కీలకమైనటువంటి సమయంలో మన వెబ్సైట్స్ని హ్యాక్ చేశాడు మన భారతీయుడే. అంటే మన భారతదేశంలో ఉంటూ శత్రుదేశానికి వంత పాడేవాడు లేదా శత్రుదేశ సానుభూతిపరుడు. న్యూస్ చూడండి. గుజరాత్ టీన్ బిహైండ్ 50+ సైబర్ అటాక్స్ ఆన్ గవర్నమెంట్ వెబ్సైట్స్. 50 గవర్నమెంట్ వెబ్సైట్స్ మీద ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు ఒక 18 సంవత్సరాలు 17 సంవత్సరాల కుర్రాడు సైబర్ అటాక్స్ చేశాడు, అంటే హ్యాకింగ్ చేశాడు. డీటెయిల్స్ చూద్దాం. గుజరాత్ ATS ఆన్ మండే అరెస్టెడ్ an 18-year-old youth, Jasim Shahnawaz Ansari, from Nadiyad for his alleged involvement in cyber terrorism. ATS officials say investigations revealed that Ansari intensified attacks after India's Operation Sindoor was launched in retaliation to the Pahalgam terror attack. According to the ATS officers, Ansari and a few other juveniles allegedly carried out cyber attacks on more than 50 Indian government websites between April and May 2025. These included websites related to defense, finance, aviation,
అర్బన్ డెవలప్మెంట్ అండ్ సెవెరల్ స్టేట్ గవర్నమెంట్స్. ఇటువంటి వెబ్సైట్స్ హ్యాక్ చేస్తున్నాడు చూసారా. ద అరెస్ట్ ఫాలోడ్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ రిసీవ్డ్ బై ద గుజరాత్ ATS డ్యూరింగ్ సర్వేలెన్సెస్ ఆపరేషన్స్. దొరికిపోయాడు. యాజ్ పర్ ATS అఫీషియల్స్, అన్సారీ అండ్ హిజ్ అసోసియేట్స్ హ్యాడ్ క్రియేటెడ్ ఏ టెలిగ్రామ్ గ్రూప్. ఇది ఒక దరిద్రం అయిపోయింది. ఈ దేశంలో టెలిగ్రామ్ గ్రూప్ సాక్షిగా, ఈ టెలిగ్రామ్ అనే యాప్ సాక్షిగా ఎన్ని స్కాములు జరుగుతున్నాయో. ఒకవైపు తెలుగునాట ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి వ్యతిరేకంగా పోరాటం నడుస్తూ ఉంటే, మాట్లాడితే మనం ఏ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా ఈ బెట్టింగ్ ప్రమోషన్సే కనిపిస్తూ ఉంటాయి. స్పాన్సర్స్ యాడ్స్ ఉంటాయి కదా, అవే వస్తూ ఉంటాయి. IPLలో ఎవడు గెలుస్తాడో, నేను నాకంటే ఇంకెవడు కనిపెట్టలేడని మాస్కులు పెట్టుకుని వస్తూ ఉన్నారు. ఎవర్రా మీరంతా అన్నట్టుగా ఉంది వాళ్ళని చూస్తూ ఉంటే. ఈ టెలిగ్రామ్ గ్రూపుల ద్వారానే వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే టెలిగ్రామ్లో ఫెసిలిటీ ఉంది, ఇటువైపు అటువైపు డిలీట్ చేసుకోవచ్చు. అది ఎప్పుడు పడితే అప్పుడు దాన్ని డిలీట్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. దొరకరనమాట అంత ఈజీగా. కనుక అదే అలాంటి టెలిగ్రామ్ గ్రూప్నే వీళ్ళంతా కూడా ఒక మూకగా అయ్యి ఆ గ్రూప్కి పేరంట అనౌన్సెక్ అని పేరు పెట్టుకున్నారంట. వేర్ దే డిస్కస్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ DDoS, డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీస్ అటాక్స్ అంట. దీస్ అటాక్స్ ఎయిమ్ టు బ్రింగ్ డౌన్ వెబ్సైట్స్ బై ఓవర్వెల్మింగ్ దెమ్ విత్ ట్రాఫిక్. అలా వాళ్ళు ప్రయత్నిస్తూ తరచుగా మన గవర్నమెంట్ వెబ్సైట్స్ని హ్యాక్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు సర్వేలెన్సెస్లో దొరికిపోతారు కదా, అలా పట్టుకున్నారనమాట. ద ఇన్వెస్టిగేషన్ ఆల్సో రివీల్డ్ దట్ అన్సారీ ఇంటెన్సిఫైడ్ అటాక్స్ ఆఫ్టర్ ఇండియాస్ ఆపరేషన్ సింధూర్ వాజ్ లాంచ్డ్. ఆన్ 7th May 2025, 20 government websites were targeted and messages like India may have started it, but we will be the ones to finish it were posted on their group, said ATS officers. వాళ్ళు ఒకవైపు మన వాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటే శత్రుదేశంతో, యుద్ధం అంటే అదే ఆపరేషన్. యుద్ధం అన్నామంటే మళ్ళీ కొంతమందికి నచ్చదు. ఏదైనా సరే ఒక ప్రతిఘటన మనం అక్కడ చేస్తూ ఉన్నప్పుడు, ఇక్కడ వీళ్ళు గ్రూప్లో మాట్లాడుకున్న మాట అంట, భారత్ ఇది స్టార్ట్ చేస్తూ ఉండొచ్చు కానీ మనం ఎండ్ చేస్తాం, పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఇంతటి ఉన్మాదమైనటువంటి ఉగ్రవాదం అంట, దానికంటే మించి. కనుక ఇప్పుడు వీళ్ళందరూ టీనేజర్స్ అనో, ఎందుకంటే వీడు 12వ తరగతి చదువుకుంటున్నాడంట. సో 18 సంవత్సరాలు వీడికి. ఆ కేటగిరీలో వీడు ఈ వయసులోనే ఇంత పెద్ద దుర్మార్గానికి ఒడిగట్టాడంటే రేపు పొద్దున్న ఎలాంటి ఉన్మాదవుతాడో, ఏ కౌన్సిలింగ్ ఇస్తే మారిపోతాడా వీడు? అసలు వీడికి ఎక్కడ ఎడ్యుకేషన్, ఇలాంటి ఎడ్యుకేషన్ ఎవడు నేర్పాడు, ఎక్కడ నేర్చుకున్నాడు? వీడికి దేశ వ్యతిరేకంగా పనిచేయాలన్న ఆలోచనలు ఎవరు బాగా నూరిపోశారు? ఆ స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరగాలి. వీడి వెనక ముందు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా లాగబడి కఠినముగా శిక్షిస్తే తప్ప మళ్ళీ దీనిలోకి ఆ మైనర్ కోట, తోటకూర అవన్నీ పక్కన పెట్టేయాలి. యాజ్ ఆఫ్ నౌ ఈ 12వ తరగతి విద్యార్థి జాసిమ్ను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచింది. కోర్టు ఏమో ఈ సైబర్ నేరగాడిని 5 రోజుల పాటు రిమాండ్కి పంపించింది. కనుక ఆపరేషన్ సింధూర్ ద్వారా మనకి గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే, అటు శత్రుదేశంలోనే కాదు మన స్వదేశంలో కూడా భయంకరమైన ఉగ్రవాద సమానం, అంతకంటే మించి రక్కసులు ఉన్నారు, ద్రోహులు ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ భరతవర్ష. జై హింద్, జై భారత్.